బీజేపీ మిషన్ తెలంగాణ. దక్షిణాదిలో తమకు తెలంగాణే గేట్వే అంటున్న బీజేపీ అధికారమే లక్ష్యంగా గేర్ మారుస్తోంది. తెలంగాణలో పాగా వేయడమే టార్గెట్ గా ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ నుండి నేతలను తీసుకొస్తూ గల్లీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది కమలం పార్టీ. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ హైకమాండ్ అందుకనుగుణంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే ముందుగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ గురిపెట్టబోతోంది. ఆ తర్వాత తెలంగాణపై ఫోకస్ చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారాన్ని దక్కించుకోవడమే టార్గెట్ గా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు బీజేపీ నేతలు. ఏమాత్రం బలం లేనటువంటి రాష్ట్రాలలో, ఒక ఎమ్మెల్యే కూడా లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆ దిశలోనే ముందుకెళ్లడం కోసం అనేక రకాలుగా మేము మా పార్టీ జాతీయ నాయకత్వం మార్గదర్శనం అందిస్తూ ఉంది. ఎక్కడైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో ఆయా చోట్ల ప్రత్యేక ఫోకస్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నామంటున్నారు బీజేపీ నేతలు. ఏ బూత్లో వీక్ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ బూత్లో బలంగా ఉంది, ఏ బూత్లో వీక్, వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు ప్రణాళిక రచించుకొని ముందుకు పోతోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బీజేపీ పాగా వేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు నితిన్ నబీన్. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో తెలంగాణలోనూ అదే జరుగుతుందన్నారు. ఘట్కేసర్లో స్టూడెంట్ కాన్క్లేవ్ కి నితిన్ నబీన్ హాజరు కానున్నారు.